చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా శనివారం చేవెళ్లలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇవాళ ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరగనున్న ఈ సభకు పార్టీ చీఫ్ కేసీఆర్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, సుమారు 2 లక్షల మంది ఈ సభకు హాజరయ్యేలా జన సమీకరణ చేస్తున్నామని చేవెళ్ల బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ సభకు ప్రజా ఆశీర్వాద సభగా పేరు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నల్గొండ, కరీంనగర్లో జరిగిన సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. అయితే ఈ 2 సభలు లోక్సభ ఎన్నికలకు స్కెడ్యూల్గా ముందే జరిగాయి. స్కెడ్యూల్ వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సభ ఇదే కావడం గమనార్హం. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మన ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, చెప్పండి, ఈ రోజు చేవెళ్లలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నేడు చేవెళ్లలో బీఆర్ఎస్ సభ ఉంది. అలాగే ఎన్నికల శంఖారావానికి ఈరోజు ప్రచారానికి ఈ రోజైతే అక్కడ శంఖారావం పూరిస్తున్నారని చెప్పొచ్చు. ఎలక్షన్లు అసెంబ్లీ ఎన్నికల వరకు అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ లేదు అని దాదాపు భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మొత్తం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పూర్తిగా తీసిపారేసింది బీఆర్ఎస్. కానీ ఇప్పుడు ఓటర్లు అలా అనుకోలేదు, కాంగ్రెస్ కే పట్టం కట్టారు. దాంతో అంతా అయిపోయింది, ఇక రియాలిటీ తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ మొత్తం మనుగడకే ప్రశాంతంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ గా వ్యూహాలు రచిస్తుందని చూడొచ్చు. అలాగే విశ్లేషకులు కూడా ఆ రకంగా ఈ బీఆర్ఎస్ స్ట్రాటజీని డే బై డే ఒక అంచనా కూడా తీసుకొస్తున్నారు. అయితే మళ్ళా ఒకసారి బీఆర్ఎస్ మరోసారి తప్పు చేస్తుందా లేక ఈ రియాలిటీని తెలుసుకుందా అనే దానిపైన కూడా ఒక సంశయం ఉండొచ్చు. ఇక లోక్సభ ఎన్నికలు కాబట్టి బీఆర్ఎస్ టార్గెట్ బీజేపీ అవ్వాలి, కానీ గులాబీ పార్టీ బీజేపీని వదిలి కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందని, దీనివల్ల ఉపయోగం ఉండదని కూడా ఒకవైపు కాంగ్రెస్ కూడా ప్లస్ అవుతుందని కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎంపీ అభ్యర్థులు అవుతున్నారు, వాళ్ళను ఓడించడమే లక్ష్యంగా వీరు ఇప్పటికే బీఆర్ఎస్ అయితే పాలు కలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నేడైతే చేవెళ్లలో గులాబీ అడ్డాలో నేడు కేసీఆర్ బహిరంగ సభ అయితే జరగనుంది. ఈ కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్ల కాన్స్టిట్యూన్సీకి ఇప్పుడు ఆయన పార్లమెంట్ కి అయితే ఆయన అభ్యర్థిగా ఉన్నారు. ఆయన గెలిపే లక్ష్యంగా ఇటు కేటీఆర్ పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నట్టు చెప్పొచ్చు. ఇక పార్లమెంట్ ఎన్నికల సమయం కూడా పూర్తిగా స్పందిస్తూ బీఆర్ఎస్ మరో కాస్త స్పీడ్ ను కూడా పెంచిందని చెప్పొచ్చు. నేడు ఈ చేవెళ్ల ఫరా కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ మొత్తం సక్సెస్ అవ్వాలి. అలాగే దానికి తగ్గట్టు పూర్తిగా కసరత్తు కూడా చేశారు. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కూడా దీనికి హాజరవుతున్నారు. సాయంత్రం 4:30 గంటలకు జరగనున్న ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పాలన తీరును ఎండగట్టేలా కేసీఆర్ ప్రసంగం సాగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే 2 సార్లు చేవెళ్ల ఎంపీ సీట్లు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మరోసారి ఇక్కడ ఎంపీ సీట్ సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. అయితే 2 సార్లు అధికారం కోల్పోయి అధికారంలో ఉండి మరోసారి హ్యాట్రిక్ కొట్టాలి, 3సారి ముఖ్యమంత్రిగా అని భావించినటువంటి మరి బీఆర్ఎస్ అలా ఇప్పుడైతే ఓటమి పాలై ఒక ప్రతిపక్ష హోదాకే పరిమితమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ అదే 3సారి ఎంపీగా చేవెళ్లలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుంది. మరి ఇది ఏ రకంగా వారికి కలిసి వస్తుంది, ఏ రకంగా వారు దీన్ని విజయవంతం అయ్యేలా చూస్తారనే దాన్ని కూడా వేచి చూడాల్సింది. మరి కేసీఆర్ ప్రసంగం కూడా ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుంది. ఓవైపు కరువు అటు మొత్తానికి ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్షం బయటకు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు జరిగే ఇచ్చే ప్రసంగంలో మరి ఏం మాట్లాడబోతారనే దానిపైన కూడా ప్రశ్న రానుంది. అలాగే ప్రత్యర్థులకు ధీటైన సమాధానం చెప్పాలని కూడా అటు బీఆర్ఎస్ భావిస్తుందని చెప్పొచ్చు. లోక్సభ ఎన్నికల ముందు నిర్వహిస్తున్నటువంటి తొలి సభ నేడు 2 లక్షల మంది జనాలను తరలించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి చేవెళ్ల కాన్స్టిట్యూన్సీలో ఇప్పటికే చాలా మంది నేతలు అయితే పార్లమెంట్ పరిధిలో చాలా మంది నేతలు అయితే ఇప్పటికి కాంగ్రెస్ కొంతమంది, బీజేపీ కొంతమంది వెళ్ళిన పరిస్థితి. మరి ఒకప్పుడు 1,00,000 మంది దాదాపు 2 లక్షలు ఇలాంటిది 1,00,000 వస్తారనుకున్న నేపథ్యంలో 1,000కు పరిమితమైన పరిస్థితి. మరి ఇప్పుడు 2 లక్షల మంది టార్గెట్ అనుకున్నారు. మరి గ్రౌండ్ లెవెల్లో మాత్రం స్థానిక నేతలు ఎవరు లేకపోవడం అనేది కూడా మరి సభ ఎలా సక్సెస్ అవుతుంది, ఎంతవరకు అక్కడికి జనాలను తరలిస్తారనే దానిపైన కూడా వస్తుంది. మరి అలాగే కొత్త బహిరంగ సభలో ఈ ఏర్పాటును అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య, అలాగే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్తో పాటు మొత్తం సభ ప్రాంగణం అయితే పరిశీలించారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి కూడా ఈ సభ సక్సెస్ అవ్వాలని,
ఆమె ఇన్ఛార్జ్ కాబట్టి సభ సక్సెస్ అవ్వాలని పూర్తిగా అక్కడే మొత్తం పూర్తి ఏర్పాటును అయితే పరిశీలిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ 3 నెలల పాలన బేరీజ్ చేసుకోవాలని అవసరం ఉంది. అలాగే లోక్సభ ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోవాలని ఉద్దేశం, అలాగే భారీ మెజారిటీతో గెలిపించుకోవాలనే ఒక సంకల్పంతో బీఆర్ఎస్ ఎత్తే నేడు సభకు అక్కడ ఒక అవకాశం అయితే కల్పించింది. ఇలా ఈ నెల 16 సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ కూడా పర్యటిస్తారు. అలాగే సుల్తాన్పూర్ శివార్లోని సింగూర్లో ఆయన బహిరంగ సభ ఉంటుంది. రెండవది దీనికి బీఆర్ఎస్ హాజరవుతారు. మరోవైపు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల సమావేక సమావేశాలు, విస్తృత సమావేశాలు కూడా నిర్వహిస్తూనే ఉన్నారు. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు వైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చెప్పొచ్చు ఆ రకంగా సాగిస్తున్న విషయం అయితే విదితమే. సో సాయంత్రం 4:30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే చేవెళ్లకు రానున్నారు. ఆయన ప్రసంగం దేనిపైన ఉండబోతుంది, మరి ఎప్పుడు బీజేపీని టార్గెట్ చేసేటువంటి కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి చూడాలి ఆయన ప్రసంగం ఏ రకంగా ఉంటుంది, ఏ అంశాలను ఆయన ప్రస్తావిస్తారనే దానిపైన. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.